హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క కొనసాగింపుగానే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 411వ ప్రశ్న. ఇటీవల ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు సిబిడిటి యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే రవి అగర్వాల్ అండి. మనకు పన్నులు అనేవి రెండు రకాలు ఉంటాయి, ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండు పరోక్ష పన్నులు. అయితే ప్రస్తుతం ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన బోర్డు చైర్మన్గా రవి అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఇటీవల నియమితులు కావడం జరిగింది. ఇదే పదవిలో గతంలో నితిన్ గుప్తా అనేటువంటి వ్యక్తి కొనసాగడం జరిగింది. అతని స్థానంలో నూతనగా రవి అగర్వాల్ గారు రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక 412వ ప్రశ్న, నాస్కామ్ యొక్క నూతన చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే సింధు గంగాధరన్ అండి. చాలా ఇంపార్టెంట్. సింధు గంగాధరన్ నాస్కామ్ యొక్క నూతన చైర్పర్సన్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 413వ ప్రశ్న, ఇటీవల భారత ప్రధాని మోడీ ప్రారంభించినటువంటి వదావన్ పోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో కలదు అని అడుగుతున్నారండి. దాదాపు 76,000 కోట్ల రూపాయలతోటి మహారాష్ట్రలో ఉన్నటువంటి పాల్ఘర్ జిల్లాలో ఈ యొక్క వదావన్ అనేటువంటి పోర్టుని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు కాబట్టి వార్తల్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి. వదావన్ పోర్ట్ అనేది ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్రాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 414వ ప్రశ్న చూడండి. ఎఫ్డిఐలని ఆకర్షించడంలో భారత్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను అత్యధికంగా ఆకర్షిస్తున్న లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి అత్యధికంగా ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అంటే మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో కర్ణాటక, మూడవ స్థానంలో గుజరాత్ అండి. ఎంకేజీ అని గుర్తుంచుకోండి. ఎల్కేజీ ఏ విధంగానో ఎంకేజీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే మన తెలంగాణ అనేది ఎన్నవ స్థానంలో ఉంది ఎఫ్డిఐలను ఆకర్షించడంలో అంటే 7వ స్థానంలో ఉందండి. చాలా ఇంపార్టెంట్. ఎఫ్డిఐలను ఆకర్షించడంలో తెలంగాణ 7వ స్థానం, మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో కర్ణాటక, మూడవ స్థానంలో గుజరాత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 415వ ప్రశ్న, దేశంలో మొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నారండి. దేశంలోనే మొట్టమొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ని కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోజికోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి పుతియారాలలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంకులో ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ని ప్రారంభించారండి. చాలా ఇంపార్టెంట్. కేరళ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1, 2, 5, 10 రూపాయల నాణాలు అనేవి అందుబాటులో ఉంటాయండి. దేశంలో మొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ ఎక్కడ ప్రారంభించారని అడుగుతాడు కాబట్టి కేరళ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 416వ ప్రశ్న, 2024-25 కేంద్ర బడ్జెట్లో ముద్రా యోజన యొక్క రుణ పరిమితిని గరిష్టంగా ఎంతకు పెంచారని అడుగుతున్నారండి. ఫస్ట్ ముద్రా యోజన అనేటువంటి పథకాన్ని 2015 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే ఇందులో 3 విభాగాలు ఉంటాయండి. ఒకటి శిశు, కిషోర్, తరుణ్ అనేటువంటి 3 విభాగాలు అనేవి ఉండడం జరుగుతుంది. అందులో చివరి విభాగమైనటువంటి తరుణ్కు సంబంధించి రుణ పరిమితి అనేది గతంలో 10 లక్షలు ఉండే దానిని ఇటీవల 20 లక్షలకు పెంపు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక 417వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించినటువంటి స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. పేరులోనే ఉందండి, స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి పథకమే ఈ యొక్క స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ అనేటువంటి పథకం. రానున్నటువంటి 5 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా పారిశ్రామిక కేంద్రాలు అనేవి విస్తరిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఇండస్ట్రీకి అవసరమైనటువంటి స్కిల్స్ను యువకులకు అందించి వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా 1000 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఇండస్ట్రీస్కి అవసరమయ్యేటువంటి స్కిల్స్ను అందించేలా చర్యలను తీసుకోవడమే ఈ యొక్క స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని గుర్తుంచుకోండి. ఇక 418వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. బాల్య వివాహాలను అరికట్టేందుకు నిజుట్ మోయినా పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని అడుగుతున్నారండి. బాల్య వివాహాలు అనేవి ఇటీవల అస్సాం రాష్ట్రంలో చాలా వరకు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇందాక మనం గత వీడియోలో డిస్కస్ చేశామండి. బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో కర్ణాటక ఉండగా రెండవ స్థానంలో అస్సాం ఉండడం జరిగింది. అలాంటి అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలు అనేవి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క
పథకాన్ని అయితే ప్రారంభించిందండి. దీని ప్రకారం ఏంటి అంటే ప్రతి నెల ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వారికి బాల్య వివాహాలు చేయకుండా ఉండడం కోసం, వారి యొక్క విద్యాభివృద్ధి కోసం మరియు వారికి సంబంధించిన పోషకాలు అందించడం కోసమై ప్రతి నెల కూడా వారికి ఆర్థిక సహాయాన్ని అయితే ఈ యొక్క అస్సాం ప్రభుత్వం అందిస్తుంది. ఇక 419వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి యువ ఆపద మిత్ర పథకం అనేది దేనికి సంబంధించిందని అడుగుతున్నారండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్, భారత స్కౌట్స్ అండ్ గైడెన్స్కు సంబంధించినటువంటి 2.37 లక్షల వాలంటీర్లకు శిక్షణ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక యువ ఆపద మిత్ర అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. దీనికోసం 470.50 కోట్ల రూపాయలను కూడా కేటాయింపు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క యువ ఆపద మిత్ర పథకం కింద ఎవరైతే శిక్షణ పొందారో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేసి లాంటి వాలంటీర్లు ఉంటారో వారందరూ కూడా ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటువంటి 315 జిల్లాలో వారి సేవలను అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, యువ ఆపద మిత్ర పథకం అనేది ఎవరికి సంబంధించిందంటే గుర్తుంచుకోండి, దేశవ్యాప్తంగా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లాంటి వారికి కావలసినటువంటి శిక్షణను అందిస్తుంది. వారు ఆ తదుపరి సంభవించేటువంటి ప్రకృతి వైపరీత్యాలలో వారి యొక్క విలువైనటువంటి సేవలను అందించడం జరుగుతుంది. ఇక 420వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. వ్యవసాయ దిగుబడులను పెంచడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల ఎన్ని కొత్త వంగడాలను విడుదల చేశారని అడుగుతున్నారండి. 2024 ఆగస్టు 11వ తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి పూసా క్యాంపస్లో 109 కొత్త వంగడాలను అయితే ప్రధాని మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క 109లో 61 వచ్చేసి స్వల్పకాలిక పంటలకు సంబంధించిన వంగడాలు, 34 వచ్చేసి ఫీల్డ్ క్రాఫ్ట్స్, అదేవిధంగా 27 వచ్చేసి ఉద్యానవన పంటలకు సంబంధించిన వంగడాలని గుర్తుంచుకోండి. డేట్ చాలా ఇంపార్టెంట్. 2024 ఆగస్టు 11 అని ఎన్ని వంగడాలని డైరెక్ట్ ప్రశ్న అడుగుతాడు కాబట్టి 109 అని గుర్తుంచుకోండి. మనకు 108 అనేది అంబులెన్స్ సర్వీసెస్, దాని కనుక ఒకటి కలుపుకుంటే 109 వస్తుంది. ఆ 109 అనేవి కొత్త వంగడాలు భారత ప్రధాని ఆవిష్కరించాడు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 421వ ప్రశ్న, ఫోన్ల రికవరీలో దేశంలో తెలంగాణ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో తరచుగా మొబైల్స్ అనేవి పోవడం లేదా దొంగతనానికి గురవ్వడం అలాంటివి సంఘటనలు సంభవిస్తున్నాయి దేశవ్యాప్తంగా. అయితే అలాంటి పోగొట్టుకున్నటువంటి ఫోన్లను లేదా దొంగతనానికి లేదా చోరీకి గురైనటువంటి ఫోన్లను తిరిగి రికవరీ చేయడంలో తెలంగాణ అనేది 2వ స్థానంలో నిలిచిందండి. చాలా ఇంపార్టెంట్. ఫోన్ల రికవరీలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఏకంగా 206 రోజుల్లోనే 21,193 ఫోన్లను బాధితులకు రికవరీ చేసి అందించిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఫోన్ల రికవరీలో తెలంగాణ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 2వ స్థానం అని గుర్తుంచుకోండి. ఇక 422వ ప్రశ్న, ఇటీవల చందీపుర వైరస్తో తొలి మరణం భారత్లో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఇటీవల 2024 సంవత్సరంలో చందీపుర అనేటువంటి ఒక వైరస్ సంభవించింది. దీనివల్ల భారత్లో తొలి మరణం వచ్చేసి గుజరాత్లో సంభవించింది. ఈ యొక్క వైరస్ బారిన పడి దాదాపుగా 14 మందికి పైగా ప్రాణాలను కోల్పోవడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ ప్రశ్న ఈ విధంగానే రావచ్చు. ఇటీవల చందీపూర్ వైరస్తో తొలి మరణం ఏ రాష్ట్రంలో సంభవించింది అంటాడు. కాబట్టి గుజరాత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 423వ ప్రశ్న అండి, ఇటీవల తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వార్తల్లో గవర్నర్లు అనేవారు ఇటీవల బదిలీలు కావడం జరిగింది. కొన్ని ప్రాంతాలకు నూతనంగా గవర్నర్లను నియమించారు. కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ నుంచి కూడా గవర్నర్లను జతపరచనని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది గవర్నర్లను అయితే మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అందులో తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ శర్మ, ఇతడు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అయితే 2024 జూలై 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తెలంగాణ గవర్నర్గా. ఇతడు తెలంగాణకి ఓవరాల్గా 4వ గవర్నర్ అండి. తెలంగాణ తొలి గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్, ఆ తదుపరి తమిళసై, ఆ తదుపరి తాత్కాలికంగా సిపి రాధాకృష్ణన్ గారు, ప్రస్తుతం జిష్ణుదేవ్ శర్మ గారు అని గుర్తుంచుకోండి. ఇక మహారాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణ అండి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల మహారాష్ట్రకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి సిపి రాధాకృష్ణ. ఇక రాజస్థాన్ చూడండి, రాజస్థాన్ గవర్నర్గా హరిభావ్ కిషన్ రావ్ బాగ్దే అండి. కాబట్టి గుర్తుంచుకోండి, హరిభావ్ కిషన్ రావ్ బాగ్దే ఎవరు అంటే రాజస్థాన్ అండి.
ఇక మరికొన్ని గవర్నర్లను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అందులో భాగంగా 424వ ప్రశ్న, సిక్కిం నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఓం ప్రకాష్ మాథూర్ అండి. ఓం ప్రకాష్ మాథూర్ అనేటువంటి వ్యక్తి సిక్కిం నూతన గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. అదే ప్రస్తుతం అస్సాం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ గాంగ్వార్, ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామన్ డేకా, మేఘాలయ గవర్నర్గా సిహెచ్ విజయ్ శంకర్, పంజాబ్ మరియు చండీగఢ్కు సంబంధించి గులాబ్ చంద్ కటారియా, పుదుచ్చేరి వచ్చేసి కె కైలాస్ నాథన్ అనేటువంటి వ్యక్తులు ఇటీవల నూతన గవర్నర్లుగా బాధ్యతలను చేపట్టారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 425వ ప్రశ్న, ఇటీవల యూపీఎస్సీ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల యూపీఎస్సీ నూతన చైర్పర్సన్గా ప్రీతి సుదాన్ అనేటువంటి పర్సన్ నియమితులు కావడం జరిగింది. వీరు వచ్చేసి 2025 ఏప్రిల్ 29 వరకు యూపీఎస్సీ చైర్పర్సన్గా పదవి బాధ్యతలను అయితే చేపట్టబోతున్నారు. ఇక 426వ ప్రశ్న, ఆర్మీ మెడికల్ సర్వీసెస్లో తొలి మహిళా డీజీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే 2024 ఆగస్టు 1వ తేదీన సదానా సక్సేనా నాయర్ అనేటువంటి మహిళ నియమితులు కావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అని అడగవచ్చు. కాబట్టి సదానా సక్సెస్ నాయర్ అని గుర్తుంచుకోండి. ఇక 427వ ప్రశ్న అండి, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల 2024 ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు ఏ దేశాలలో పర్యటించారని అడుగుతాడు. కాబట్టి ఈ క్రింది వాణిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 ఆగస్టు 5 నుంచి 10 వరకు పర్యటించినటువంటి దేశాలలో ఉన్న దేశం ఏది, లేని దేశం ఏదని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఫిజీ, న్యూజిలాండ్, తిమోర్ లెస్తే ఈ 3 దేశాలలో రాష్ట్రపతి గారు పర్యటించారండి. పిఎన్టీ అని గుర్తుంచుకోండి. ఫిజీ, న్యూజిలాండ్, తిమోర్ లెస్తే అనేటువంటి దేశాలలో పర్యటించారు. ఫిజీ దేశంలో ఆగస్టు 5 నుంచి 7 వరకు పర్యటించడం జరిగింది. ఇక్కడ సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే ఒక భారత రాష్ట్రపతి ఈ యొక్క దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి అండి. దానికి సంబంధించి ప్రత్యేకత చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత రాష్ట్రపతి ఒకరు ఫిజీ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఫిజీ దేశ అధ్యక్షుడు ఎవరు అంటే రతు విలియం మైవలీలి కటోనియా అని గుర్తుంచుకోండి. ఇక ఫిజీ అత్యున్నత పురస్కారమైనటువంటి కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని కూడా ఇటీవల భారత రాష్ట్రపతి గారికి అందించడం జరిగింది. ఆ తదుపరి న్యూజిలాండ్ దేశంలో, ఆ తదుపరి తిమోర్ లెస్తే దేశంలో పర్యటించారు. ఇక తిమోర్ లెస్తే ఆ దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ అవార్డును కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 3 దేశాలనైతే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక 428వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణకు ప్రభుత్వం ఆమోదం ఇటీవల తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంగీతాన్ని ఎవరు సమకూర్చారని అడుగుతున్నారండి. ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి ఎంఎం కీరవాణి గారు ఇక జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతానికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. అయితే ఈ యొక్క జయ జయ హే తెలంగాణ యొక్క నిడివి ఎంతగా ఉంది అంటే మొదటిది వచ్చేసి 2.30 నిమిషాలండి. అంటే 2 నిమిషాల 30 సెకండ్లతో ఒక నిడివి ఉండగా 13.30 నిమిషాలతో మరొక నిడివి అనేది ఉండడం జరిగింది. ఇక 429వ ప్రశ్న అండి, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కులగణన అనేది ఎప్పుడు ప్రారంభమైందని అడుగుతున్నారు. 2024 నవంబర్ 6వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ప్రారంభమైంది. దేశంలో కులగణన చేపట్టినటువంటి తొలి రాష్ట్రంగా బీహార్ అనేది ఉండడం జరిగింది. ఇక 430వ ప్రశ్న, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు విద్యా సంస్థల్లో ఎంత శాతం రిజర్వేషన్లను కల్పించబోతున్నారు అని అడుగుతున్నారండి. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి విద్యా సంస్థలో ప్రవేశాలలో 5% వరకు రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ అనేది గతంలో 3%గా ఉండేది, దానిని ఏకంగా 5%కి పెంచడం జరిగింది. ఇక 431వ ప్రశ్న, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని అడుగుతున్నారండి. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఈ యొక్క యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అదే గతంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఏర్పాటు చేయగా ఇప్పుడైతే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మాత్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవులో ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ యొక్క నైపుణ్య విశ్వవిద్యాలయ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర గారు నియమితులు కావడం జరిగింది. ఇక 432వ ప్రశ్న,
ప్రపంచంలోనే తొలిసారిగా ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. యూఏఈ దేశంలో ఉన్నటువంటి దుబాయ్లోనే ప్రపంచంలోనే తొలిసారి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దుబాయ్లో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే అల్లు అర్జున్ యొక్క మైనప్ చిత్రాన్ని మేడం లుస్సా మ్యూజియంలో ఏర్పాటు చేశారండి. అల్లు అర్జున్ యొక్క మైనప్ చిత్రాన్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారని అడగవచ్చు కాబట్టి మేడం లుస్సా మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బరక్ అనేటువంటి అణు రియాక్టర్ని కూడా ఇటీవల యూఏఈ దేశం ప్రయోగించింది. ఇక 433వ ప్రశ్న, ప్రపంచంలోనే తొలిసారిగా 3D మసీదును ఎక్కడ ఆవిష్కరించారని అడుగుతున్నారు. ప్రపంచంలో తొలిసారిగా 3D మసీదును సౌదీ అరేబియా దేశంలో ఆవిష్కరించారు. ఇక 434వ ప్రశ్న, ప్రపంచంలోనే తొలిసారిగా కుష్ఠురహిత దేశంగా ఏది నిలిచింది? కుష్ఠురహిత దేశంగా ప్రపంచంలోనే తొలిసారిగా జోర్దాన్ అనేటువంటి దేశం నిలవడం జరిగింది. ఇక 435వ ప్రశ్న, ఇటీవల యుఎన్ఓ జల ఒప్పందంలో చేరినటువంటి దేశం ఏది అని కూడా డైరెక్ట్ అడగవచ్చు. రువాండా అనేటువంటి దేశం చేరడం జరిగింది. ఇక 436వ ప్రశ్న, ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధతో పనిచేసేటువంటి రోబో స్పోక్ పర్సన్ని ఇటీవల ఎక్కడ ప్రవేశపెట్టారు? ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధతో పనిచేసే రోబో స్పోక్ పర్సన్ని ఇటీవల ఉక్రెయిన్ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక 437వ ప్రశ్న, ఇటీవల నిర్వహించినటువంటి మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా ఎవరు నిలిచారు అంటే విక్టోరియా జాన్ తెల్వింగ్ అనేటువంటి డెన్మార్క్కు సంబంధించినటువంటి మహిళ విక్టోరియా జార్ తెల్వింగ్ వచ్చేసి మిస్ యూనివర్స్గా నిలవడం జరిగింది. ఆమె దేశం చూడండి డెన్మార్క్ అని గుర్తుంచుకోండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న 438వ ప్రశ్న, ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2025 సంవత్సరంను దేనిగా ప్రకటిస్తూ ఈ యొక్క భద్రతా మండలి తీర్మానం చేసింది అంటే క్వాంటమ్ అడ్వాన్స్మెంట్ సంవత్సరంగా 2025ని యుఎన్ఓ యొక్క భద్రతా మండలి అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మే 24ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కర్గా, మే 25ని వరల్డ్ ఫుట్బాల్ డేగా నిర్వహించాలని ఇటీవల యుఎన్జిఏ తీర్మానం చేసిందండి. ఈ 2 తేదీలను గుర్తుంచుకోండి. మే 24 ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కర్గా, మే 25 వరల్డ్ ఫుట్బాల్ డేగా ఇటీవల భద్రతా మండలి తీర్మానం చేసింది. అదేవిధంగా 2025 సంవత్సరాన్ని దేనిగా ప్రకటించింది అంటే క్వాంటమ్ అడ్వాన్స్మెంట్ సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. థ్యాంక్ యూ.